హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ మోడల్ పేపర్ 1లోని కంటెంట్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించినటువంటి పార్ట్ 2 ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా నాకు చిన్న హెల్ప్ చేయండి. చూడండి, ఇక్కడ 61th బిట్ f of x ఈక్వల్ టు x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 అయితే f of x వాల్యూ అన్నారు. ఇఫ్ f of x ఈక్వల్ టు x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 దెన్ ద వాల్యూ ఆఫ్ f of x. చూడండి, ఇక్కడ మనం f of x x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చి f of x ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే f of x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ x ఉన్న ప్లేస్ వల్ల మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ మైనస్ 1 ఉంది, సో రైట్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. x ఉన్న ప్లేస్లో ఇక్కడ చూడండి x ప్లస్ 1 ఉంది కాబట్టి x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1. సో ఎల్సిఎం చేద్దాం. x మైనస్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 by x minus 1 plus x plus 1 by x plus 1. x plus 1 cancel అయిపోతుంది. సో న్యూమరేటర్లో x minus 1 minus x minus 1 by డినామినేటర్లో x, ఈ చూడండి డినామినేటర్లో మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి 2x ఉంటుంది. మైనస్ x ప్లస్ x క్యాన్సిల్. నెక్స్ట్ వన్ మైనస్ 1 మైనస్ 2 బై 2x. 2 ones. సో మైనస్ 1 బై ఎక్స్ వస్తుంది. సో మైనస్ 1 బై ఎక్స్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ L1 ఈక్వల్ టు A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈక్వల్ టు 0. L2 ఈక్వల్ టు A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ టు 0. రెండు సమాంతర రేఖలను సూచిస్తే λ1 L1 ప్లస్ λ2 L2 ఈక్వల్ టు 0 సూచించే సరళ రేఖ L1 ఈక్వల్ టు 0, L2 ఈక్వల్ టు 0 సరళ రేఖల్లో ప్రతిదానికి ఏ విధంగా ఉంటుంది అని ఇచ్చాడు. హియర్ L1 అండ్ L2 ఈక్వేషన్స్ ఆర్ గివెన్. దీస్ టూ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్. ఇఫ్ L1 λ1 ప్లస్ L2 λ2 ఈక్వల్ టు 0, దెన్ L1 ఈక్వల్ టు 0, L2 ఈక్వల్ టు 0. లైన్స్ వాట్ ఈస్ ద రిలేషన్ అని చెప్పి అడిగాడు. L1 λ1 ప్లస్ L2 λ2 ఈక్వల్ టు 0 అయినప్పుడు రిలేషన్ అడిగాడు. ఇలా ఇచ్చినప్పుడు L1 0, L2 0, λ1 L1 ప్లస్ λ2 L2 ఈక్వల్ టు 0 కాబట్టి అలా ఇచ్చినప్పుడు లైన్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ f of x ఈక్వల్ టు 3x మైనస్ 2, g of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1, దెన్ g సర్కిల్ f ఇన్వర్స్ ఆఫ్ 2 అని చెప్పి అడిగారు. f of x వాల్యూ, g of x వాల్యూస్ ఆర్ గివెన్. ఫైండ్ ద g సర్కిల్ f ఇన్వర్స్ ఆఫ్ 2. చూడండి, f of x ఈక్వల్ టు 3x మైనస్ 2 అని చెప్పి అనుకోండి, అంటే ఇచ్చారు కదా. అలాగే g of x వచ్చేసి మనకి ఎంత ఇచ్చారంటే x స్క్వేర్ ప్లస్ 1 అని ఇచ్చారు. ఇప్పుడు g సర్కిల్ f కనుక్కుందాం. ముందు g సర్కిల్ f కావాలంటే ముందు f ఇన్వర్స్ ఆఫ్ x కనుక్కుందాం. చూడండి, ఇక్కడ f of xని y అని చెప్పి అనుకుంటే అప్పుడు 3x మైనస్ 2 y కాబట్టి 3x మైనస్ 2 ఈక్వల్ టు y. చూడండి, 3x ఈక్వల్ టు y ప్లస్ 2 అవుతుంది. x ఈక్వల్ టు y ప్లస్ 2 బై 3. మన ప్రాబ్లంలో అడిగింది ఏంటి? g సర్కిల్ f ఇన్వర్స్ ఆఫ్ 2 అని చెప్పి అడిగారు. కాబట్టి ఇక్కడ f ఇన్వర్స్ x కనుక్కుందాం. ఫస్ట్ x వాల్యూ y ప్లస్ 2 బై 3. చూడండి, x వాల్యూ y ప్లస్ 2 బై 3. చూడండి, ఇక్కడ f ఆఫ్ x y అంటే x ఏమవుతుంది? f ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది. సో f ఇన్వర్స్ ఆఫ్ y వచ్చేసి y ప్లస్ 2 బై 3. సో f ఇన్వర్స్ ఆఫ్ x ఏమవుతుంది? x ప్లస్ 2 బై 3. f ఇన్వర్స్ ఆఫ్ 2 ఏమవుతుంది? 2 ప్లస్ 2 బై 3 అంటే ఎంత వస్తుంది? 4 బై 3 వస్తుంది. సో మనకి ఇప్పుడు g సర్కిల్ f ఇన్వర్స్ ఆఫ్ 2 కనుక్కోవాలి. అంటే ఏమైంది? g ఆఫ్ f ఇన్వర్స్ ఆఫ్ 2. ఓకే, g ఆఫ్ f ఇన్వర్స్ ఆఫ్ 2 ఎంత? 4 బై 3. ఈ g ఆఫ్ 4 బై 3ని g ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 4 బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1 ఉంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ 1 ఉంది కాబట్టి
మనం ఏం చేసాం, ఎక్స్ బదులు 4/3 సబ్స్టిట్యూట్ చేసాం. 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంటే 4 స్క్వేర్ అంటే 16, 16/9 ప్లస్ 1, 16/9 ప్లస్ 1 అంటే ఎల్సిఎం చేస్తే 16 + 9 25/9 వస్తుంది. సో 25/9 అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 256 హోల్ పవర్ 0.16 ఇంటూ 256 ఇంటూ హోల్ పవర్ 0.09 అన్నారు. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందని అడిగారు. ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ ఇదమ్మా. దీన్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 256ని 4/4 గాను 0.16ని 16/100గా రాయండి. సేమ్ ఇక్కడ 256ని 4/4, 0.09ని 9/100గా రాసేయండి. సో 4/4 ఇంటూ 16/100 ఇంటూ 4/4 ఇంటూ 9/100, 4 1s 425, 4 1s 425. సో ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫామ్లో ఉంది. 4/16/25 ఇంటూ 4/9/25. సో ఏమవుతుంది, 4/16/25 ప్లస్ 9/25. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో ఎల్సిఎం చేస్తే 25, 16 ప్లస్ 9. సో దట్ ఈక్వల్ టు 4/25/25 అంటే 4/1 అంటే 4 వస్తుంది ఆన్సర్ మనకి. చూడండి ఇక్కడ 4 అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ప్రజెంట్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఏజెస్ ఇచ్చారు 2:1 రేషియో అని. ఆఫ్టర్ 15 years దేర్ ఏజెస్ రేషియో 3:2 అన్నారు. అయితే ప్రజెంట్ ఈరోజు నుంచి 20 years తర్వాత ఫాదర్ ఏజ్ అని చెప్పి అడిగారు. ప్రజెంట్ ఏజెస్ రేషియో 2:1 కాబట్టి ఓకేనా. 15 years తర్వాత ఏమైంది, 2x + 15 ఓకేనా 1 కాబట్టి 1x + 15 రాస్తాం. అది ఎంతకి ఈక్వల్గా ఉంది, 3:2 అంటే 3/2కి ఈక్వల్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని చూడండి క్రాస్ మల్టిప్లై చేద్దాం. 2 2s 4, 4x + 30 ఈక్వల్ టు 3 × 1 3x + 3 15s వచ్చేసి 45. సో 4x - 3x ఈక్వల్ టు 45 - 30. సో x ఈక్వల్ టు 15. x వాల్యూ 15 వచ్చింది. x వాల్యూ 15 కాబట్టి ఫాదర్ ఏజ్ 2x కదా, అంటే 2 × 15 ఎంత వస్తుంది, 30. అలాగే సన్ ఏజ్ ఎంత, 1 అంటే 1x అంటే 1 × 15, 15 అవుతుంది. ఇక్కడ ఏమడిగా అంటే 20 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్ ఎంత అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత, 30. 20 సంవత్సరాల తర్వాత ఏమైంది, 30 + 20. 30 + 20 ఎంతమ్మా, 50 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 50 వచ్చేసి ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక గుణశ్రేణి యొక్క mవ nవ pవ పదాలు మరలా ఒక గుణశ్రేణి అయితే Tn/Tm = Tp/Tn అయితే m, n, pలు ఏ శ్రేణిలో ఉన్న 3 వరుస పదాలు అని అడిగాడు. ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో mth టర్మ్, nth టర్మ్, pth టర్మ్ అవి అగైన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఇఫ్ Tn/Tm = Tp/Tn దెన్ m, n, p సిరీస్ అడిగారు. సో m, n, p సిరీస్ అంటే ఫస్ట్ మనం mth టర్మ్ రాద్దాం. Tm అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనకి nth టర్మ్ వచ్చేసి a × r⁻n - 1. mth టర్మ్ కాబట్టి a × r⁻m - 1 అవుతుంది. Tn అంటే a × r⁻n - 1. అలాగే Tp అంటే a × r⁻p - 1 అవుతుంది. గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, Tn/Tm = Tp/Tn అని ఇచ్చారు. సో Tn సబ్స్టిట్యూట్ చేయండి, a × r⁻n - 1 బై Tm వచ్చేసి a × r⁻m - 1. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. Tp అంటే a × r⁻p - 1 బై Tn కాబట్టి a × r⁻n - 1. ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇవి న్యూమరేటర్లో తీసుకెళ్దాం. r⁻n - 1 ఈ ప్లస్ m పైకి వెళ్తే -m, -1 పైకి వెళ్తే +1 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా r⁻p - 1 -n +1. ఈ -1 +1 -1 +1 క్యాన్సిల్ అవుతాయి. సో r⁻n - m = r⁻p - n. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు ఎక్స్పోనెంట్స్ ఏమున్నాయి, n - m = p - n ఉంది.
సో ఈ మైనస్ n ఇటు తీసుకొద్దాం, n ప్లస్ n ఈక్వల్ టు p ప్లస్ m. సో 2n ఈక్వల్ టు p ప్లస్ m. సో n ఈక్వల్ టు p ప్లస్ m బై 2 ఇలా ఉంది అంటే ఓకేనా, a ప్లస్ b బై 2 అలా ఉంది కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అంటే ఇక్కడ a ఈక్వల్ టు a ప్లస్ b బై 2లా ఉంది కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి, అంటే అంక శ్రేణిలో ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక సమాంతర చతుర్భుజం 22 సెంటీమీటర్లు, దాని పై ఎత్తు 9 సెంటీమీటర్లు అయితే ఆ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత అన్నారు. ఇక్కడ పారలాగ్రామ్ యొక్క సైడ్ 20 సెంటీమీటర్స్, హైట్ 9 సెంటీమీటర్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ అన్నారు. ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ ఫార్ములా ఏంటి, BH అనమాట. సో BH అంటే 22 ఇంటూ 9 198 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఒక రైలు 800 కిలోమీటర్ల దూరం 12 గంటల్లో, 700 కిలోమీటర్లు 13 గంటల్లో ప్రయాణించిన ఆ రైలు యొక్క సరాసరి వేగం ఎంత అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ ట్రైను 800 కిలోమీటర్స్ 12 అవర్స్లో, 700 కిలోమీటర్స్ 13 అవర్స్లో ట్రావెల్ చేస్తే యావరేజ్ వెలాసిటీ అడిగారు. యావరేజ్ వెలాసిటీ అంటే యావరేజ్ వెలాసిటీ వి యావరేజ్ కనుక్కోమన్నారు. అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేస్తాం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 800 ప్లస్ 700 బై టైం వచ్చేసి 12 ప్లస్ 13 800 700 ఏమవుతుంది 1500. సో 12 ప్లస్ 13 25. సో 25 వన్స్ 25 60s. సో ఆన్సర్ ఏమవుతుంది 60 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 50 మంది విద్యార్థుల సగటు మార్కులు ఇచ్చారు. 50 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఇచ్చారు 44. బట్ ఏం చేశారంటే 36 మార్క్స్కి పొరపాటుగా బై మిస్టేక్ 56 రాసుకొని ప్రాబ్లం చేశారట. అయితే యాక్చువల్ యావరేజ్ ఎంత అని చెప్పి అడిగారు, సరైన సగటు మార్క్ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ చాలా సింపుల్గా వేయచ్చు మనం. 50 స్టూడెంట్స్ అంటే 50 మంది విద్యార్థుల సగటు మార్కులు 44 కాబట్టి మొత్తం మార్కులు అంటే 50 ఇంటూ 44 అవుతుంది. అంటే 0 5 4s 20 5 4s 20 ప్లస్ 2 2200. సో ఇవి అయితే ఇక్కడ యాక్చువల్గా వేయాల్సింది ఎంత 36, దాన్ని యాడ్ చేయండి. పొరపాటుగా వేయాల్సింది ఏంటి మైనస్, దాన్ని మైనస్ రాయండి. బై మొత్తం ఎంతమంది ఉన్నారు 50, ఆ 50 వేయండి. సో ఇక్కడ చూడండి 2200, ఇందులో నుంచి ఇక్కడ 36 మైనస్ 56 అంటే మైనస్ 20 కాబట్టి 2180 బై 50 వస్తుంది. 0 0 క్యాన్సిల్. సో 5 1s 5 4s 20 ఓకేనా, 5 4s 20 ఇంకా 18 ఉంది, 5 3s 15 ఇంకా 3 ఉంది అంటే 30, 5 6s 30 43.6 వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ సంకీర్ణ సంఖ్య ఇచ్చారు. z ఈక్వల్ టు a ప్లస్ IB ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 యొక్క ఉత్క్రమం అంటే ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. z ఈక్వల్ టు a ప్లస్ IB అయితే దాని ఇన్వర్స్ కనుక్కోండి అన్నాడు. za ప్లస్ IB అయినప్పుడు 1/z వచ్చేసి 1/a ప్లస్ IB వస్తుంది. దీన్ని రేషనలైజ్ చేస్తే a మైనస్ IB బై a మైనస్ IB అవుతుంది. సో 1 ఇంటూ a మైనస్ IB a మైనస్ IB, a ప్లస్ IB ఇంటూ a మైనస్ IB, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి a స్క్వేర్ మైనస్ I స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది. సో a మైనస్ IB బై I స్క్వేర్ వాల్యూ 1 కాబట్టి a స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ఇక్కడ I స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి ఈ విధంగా వస్తుంది. దీన్ని సపరేట్ చేద్దాం. సపరేట్ చేస్తే a బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అలాగే ప్లస్ I ఇంటూ చూడండి మైనస్ b బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మైనస్ IBని ప్లస్ I ఇంటూ మైనస్ bగా రాసాం. a బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ని ఎలా రాస్తామంటే RE ఆఫ్ z బై z స్క్వేర్ అని రాస్తాం. ప్లస్ అలాగే దీన్ని ఎలా రాస్తామంటే I ఇంటూ మైనస్
IM ఆఫ్ జెడ్ బై జెడ్ స్క్వేర్ అని రాస్తాం. సో టోటల్గా ఎల్సిఎం చేస్తే జెడ్ స్క్వేర్ అవుతుంది. RE ఆఫ్ జెడ్ ప్లస్ I ఆఫ్ మైనస్ IM జెడ్ అంటే జెడ్ బార్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి జెడ్ బార్ బై జెడ్ స్క్వేర్ అవుతుంది. సో జెడ్ బార్ బై జెడ్ స్క్వేర్ అంటే చూడండి, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 25C4 ప్లస్ సిగ్మా R ఈక్వల్ టు 0 to 4, 29 మైనస్ R C3 వాల్యూ అడిగారు. చూడండి ఇక్కడ 25C4 దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఇక్కడ R ఈక్వల్ టు 0 to 4 కాబట్టి ఫస్ట్ మనం 4 సబ్స్టిట్యూట్ చేస్తే 25C3 అవుతుంది. ఇక్కడ సిగ్మా ఉంది కాబట్టి నెక్స్ట్ 29 మైనస్ నెక్స్ట్ ఇక్కడ తర్వాత 4 తర్వాత మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 29 మైనస్ 3 అంటే 26C3 అవుతుంది. నెక్స్ట్ 27C3, నెక్స్ట్ ఏమైంది 28C3, నెక్స్ట్ ఏమొస్తుంది 29, 0 తీసుకుంటే 29C3 అనమాట. అంటే R వాల్యూ 0 నుంచి 4 వరకు సబ్స్టిట్యూట్ చేసాం. అయితే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు N+1 CR అవుతుంది. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏమైంది, N+1 అంటే ఇక్కడ రెండు 25 కాబట్టి 26C4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి, ప్లస్ 26C3, సేమ్ అదే అప్లై చేద్దాం ఈ రెండింటికి. అప్పుడు ఏమైంది 27C4 అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్ని యాడ్ చేయండి 27C3, సేమ్ ఫార్ములా ఏమైంది 28C4 అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్ యాడ్ చేయండి 28C3, సో ఏమైంది 29C4 అవుతుంది. ఇక లాస్ట్ టర్మ్ 29C3 యాడ్ చేయండి, సో 30C4 వస్తుంది. సో ఆప్షన్ 1 30C4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, log 512 బేస్ 2√2 వాల్యూ అడిగారు. log 512 బేస్ 2√2, ఈ 512ని మనం 2√2 హోల్ పవర్ 6గా రాయొచ్చు. బేస్ 2√2, log a పవర్ m ఫార్ములా ఏంటి, m log a, కాబట్టి 6 log 2√2 బేస్ 2√2. log a బేస్ a ఉంది కాబట్టి దాని వాల్యూ 1, 6 into 1 ఏమవుతుంది 6 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. 1 ఈజ్ ద నెగేషన్ ఆఫ్ నెగేషన్ p ఐడెంటికల్ ఈక్వల్ టు p, నెగేషన్ ఆఫ్ PRQ ఐడెంటికల్ ఈక్వల్ టు నెగేషన్ p అండ్ నెగేషన్ q, PRQ R ఐడెంటికల్ ఈక్వల్ టు PRQRR. ఫోర్త్ వన్, PRQ ఐడెంటికల్ ఈక్వల్ టు p. ఏ సహచర్య న్యాయము, బి పూరక న్యాయము, సి అపవర్తిత న్యాయము, డి డిమోర్గాన్ న్యాయము, ఈ తత్సమ న్యాయము. వీటిని కరెక్ట్గా మ్యాచ్ చేసినట్లయితే నెగేషన్ ఆఫ్ నెగేషన్ p ఐడెంటికల్ ఈక్వల్ టు p అనేది పూరక న్యాయం అవుతుంది. నెక్స్ట్ వన్, నెగేషన్ ఆఫ్ PRQ ఐడెంటికల్ ఈక్వల్ టు నెగేషన్ p అండ్ నెగేషన్ q అనేది డిమోర్గాన్ న్యాయం అవుతుంది. PRQ RR ఐడెంటికల్ ఈక్వల్ టు PR QRR అనేది సహచర్య న్యాయం అవుతుంది. నెక్స్ట్ PRQ ఐడెంటికల్ ఈక్వల్ టు p అనేది అపవర్తిత న్యాయం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x/y ప్లస్ y/x హోల్ పవర్ 8 విస్తరణలోని మధ్య పదం అని అడిగారు. చూడండి ఇక్కడ x/y ప్లస్ y/x హోల్ పవర్ 8 విస్తరణలో మధ్య పదం అడిగారు కాబట్టి మనం ఎలా రాస్తామంటే ఇక్కడ nగా తీసుకోండి, దీన్ని NCR ఇంటూ x/y హోల్ పవర్ n-r, అంటే ఇక్కడ మిడ్ టర్మ్ అడిగారు కాబట్టి ఇది 8 కాబట్టి 8C, అందులో హాఫ్ వచ్చి ఏమవుతుంది 4. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చేసి x/y ఉంది, x/y హోల్ పవర్ 4 ఇంటూ y/x హోల్ పవర్ 4 అవుతుంది. సో 8C4 ఇంటూ x పవర్ 4 బై y పవర్ 4 ఇంటూ y పవర్ 4 బై x పవర్ 4, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 8C4 వస్తుంది. సో 8C4 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² మైనస్ 4x ప్లస్ 3 లెస్ దాన్ 0 అయినా అని చెప్పి ఇచ్చారు. x² మైనస్ 4x ప్లస్ 3 లెస్ దాన్ 0 అయితే ఏమవుతుందో చూద్దాం.
చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3, దీన్ని ఎలా రాస్తాం చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ ఎక్స్ ప్లస్ 3 లెస్ దాన్ 0గా రాస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ 3, 1 ఇంటూ 3 3. సో మైనస్ 1 ఇంటూ మైనస్ 3 కూడా 3నే. సో మైనస్ 1x మైనస్ 3xగా రాసాం. సో యాడ్ చేస్తే మైనస్ 4 రావాలి, మల్టిప్లై చేస్తే 3 రావాలి. సో ఇక్కడ x కామన్ చేస్తే x మైనస్ 3, మైనస్ 1 కామన్ చేస్తే x మైనస్ 3 లెస్ దాన్ 0. సో x మైనస్ 1 ఇంటూ x మైనస్ 3 లెస్ దాన్ 0. సో x మైనస్ 1 ఇంటూ x మైనస్ 3 లెస్ దాన్ 0 అయితే 1 లెస్ దాన్ x లెస్ దాన్ 3 అవుతుంది. సో ఆప్షన్ 2 1 లెస్ దాన్ x లెస్ దాన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3లతో సూచించబడే సరళ రేఖలు క్రింది ఏ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి? చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 ఇచ్చారు, అలాగే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. ఈ సరళ రేఖలు ఏ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి అన్నారు. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 ఈ రేఖ యొక్క వాలు కనుక్కుంటే మైనస్ ఏ బై బి మైనస్ 1 వస్తుంది. అంటే మైనస్ 1 వస్తుందంటే ఈ సరళ రేఖ ఎక్స్ అక్షంతో ధన దిశలో 45 డిగ్రీల కోణం చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఈ మూల బిందువు నుంచి y ఈక్వల్ టు ఎంఎక్స్, మూల బిందు రూపం వచ్చేసి y ఈక్వల్ టు ఎంఎక్స్ అంటాం. ఇవి రెండు సరళ రేఖలను ఏర్పరుస్తాయి, L1 L2 అనేటువంటి రెండు సరళ రేఖలను ఏర్పరుస్తాయి. ఒకటి y 60 డిగ్రీల కోణంతో ఏర్పరుస్తాయి దానికి. అయితే y ఈక్వల్ టు M1x, y ఈక్వల్ టు M2x అనేటువంటి రేఖల సంయుక్త సమీకరణంగానే మనం చూసినట్లయితే y స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. ఇదేమో రుణ ఎక్స్ అక్షంతో రుణ దిశలో 45 డిగ్రీల కోణం చేస్తుంది. ఇక్కడ వై స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది, అంటే సేమ్ ఇదే వస్తుంది. కాబట్టి దత్త సరళ రేఖలు ఒక సంబాహు త్రిభుజాన్ని ఏర్పరిచినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 12 సెంటీమీటర్ల వ్యాసము మరియు 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక స్తూపాకార పాత్ర ఐస్ క్రీమ్తో నింపబడింది. ఈ ఐస్ క్రీమ్ పైతలం అర్ధగోళాకారంలో ఉన్న శంకువుల్లో సమానంగా నింపి 10 మంది పిల్లలకు పంచబడింది. శంకు ఆకార భాగపు ఎత్తు భూవ్యాసమునకు రెట్టింపు ఉన్నచో ఐస్ క్రీమ్ యొక్క వ్యాసము ఎంత అని చెప్పి అడిగారు. చూడండి ఇక్కడ 12 సెంటీమీటర్ల వ్యాసము 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన స్తూపాకార పాత్రలో ఐస్ క్రీమ్ ఉంది. ఈ ఐస్ క్రీమ్ పైతలం ఎలా ఉంది? అర్ధగోళాకారంలో ఉంది. అయితే శంకువుల్లో అర్ధగోళాకారంలో ఉన్న శంకువుల్లో సమానంగా నింపి 10 మంది పిల్లలకు పంచబడిందంట. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, శంకు ఆకార భాగపు ఎత్తు భూవ్యాసానికి రెట్టింపు ఉంది. అయితే ఐస్ క్రీమ్ యొక్క భూవ్యాసం ఎంత అన్నారు. శంకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మా. శంకు యొక్క వ్యాసార్థం వచ్చేసి ఎక్స్ అనుకుందాం. వ్యాసార్థం ఎక్స్ అనుకుంటే వ్యాసం ఏమైందంటే రెట్టింపు ఉంటుంది 2x. ఇక్కడ ఎత్తు ఏమవుతుందంటే వ్యాసానికి రెట్టింపు అన్నాడు, అంటే 2 ఇంటూ 2x ఏమవుతుంది? 4x అవుతుంది. మనకి శంకు ఘనపరిమాణానికి ఫార్ములా తెలుసు, 1/3 పై r²h. ఇక్కడ అర్ధగోళాకృతి భాగం ఘనపరిమాణము ఐస్ క్రీమ్ కోన్ ఘనపరిమాణానికి సమానం అవుతుంది. ఐస్ క్రీమ్ కోన్ ఘనపరిమాణం అంటే శంకు ఘనపరిమాణము ప్లస్ అర్ధగోళాకృతి ఘనపరిమాణం వేయాలి. అంటే శంకు ఘనపరిమాణం అంటే 1/3 పై r² ప్లస్ అర్ధగోళాకృతి ఘనపరిమాణం అంటే 2/3 పై r³ అవుతుంది. ఇందులో 1/3 పై r అంటే ఏంటమ్మా? ఎక్స్ కదా, వ్యాసార్థం r వచ్చేసి ఎక్స్ కదా. సో పై x², అలాగే ఎత్తు వచ్చేసి 4x ప్లస్ 2/3 పై x³ అవుతుంది. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 3 ఉంది కాబట్టి LCM 3 అవుతుంది. సో పై ఇంటూ 4x³ అవుతుంది. అలాగే ఇక్కడ ప్లస్ 2π x³ అవుతుంది. సో పై 4x³ ప్లస్ 2π x³
ఇందులోంచి మనం పై ఎక్స్ క్యూబ్ కామన్ చేద్దాం. పై ఎక్స్ క్యూబ్ కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుందమ్మా 4 ప్లస్ ఇక్కడ వచ్చేసి 2/3. సో పై ఎక్స్ క్యూబ్ ఇంటూ 6/3, 3 1s 3 2s. సో టోటల్గా 2πx³ వస్తుంది. ఈ ప్రాబ్లంలో స్తూపం యొక్క వ్యాసం ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే 12 సెంటీమీటర్లు ఇచ్చారు. అలాగే స్తూపం యొక్క ఎత్తు వచ్చేసి 15 సెంటీమీటర్లు ఇచ్చారు. స్తూపం వ్యాసము 12 సెంటీమీటర్లు కాబట్టి ఆర్ వచ్చేసి అందులో సగం 12/2 అంటే 2 సెంటీమీటర్లు ఉంటుంది. ఎత్తు వచ్చేసి 15 సెంటీమీటర్స్. సో స్తూపం ఘనపరిమాణం ఏమవుతుంది? πr²h అవుతుంది. స్తూపం ఘనపరిమాణం πr²h అంటే పై ఆర్ వచ్చేసి ఎంతమ్మా 12/2 అంటే 6 కదా. సో 6² ఇంటూ హెచ్ వచ్చేసి 15 అనమాట. సో 6² అంటే ఎంత 36, 15 36s వచ్చేసి 540. సో స్తూపం ఘనపరిమాణం 540 పై వచ్చింది. ఐస్ క్రీమ్ వచ్చేసి ఎంతమందికి పంచారట? 10 మందికి పంచారట. సో స్తూపం ఘనపరిమాణము బై ఇందాక ఒక ఐస్ క్రీమ్ ఘనపరిమాణం వేస్తాం. ఈ రెండిటి యొక్క నిష్పత్తి దేనికి సమానం? 10కి సమానం. సో స్తూపం ఘనపరిమాణం ఎంత వచ్చింది? 540 పై వచ్చింది. అలాగే ఇది ఒక ఐస్ క్రీమ్ ఘనపరిమాణం ఇందాక కనుక్కున్నాం. అది ఎంత? 2πx³ అనమాట. ఈక్వల్ టు 10. పైకి పై క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 1s 2 27s. సో x³ ఈక్వల్ టు 27 అవుతుంది. x³ ఈక్వల్ టు 3³ దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 3. సో x3 అంటే ఏంటి? x అనేది ఏంటిది ఇక్కడ? x అనేది రేడియస్ అని మనం తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ కోన్ యొక్క వ్యాసం కనుక్కోవాలి. ఐస్ క్రీమ్ కోన్ వ్యాసం అంటే 2x కాబట్టి 2 × 3. 2 × 3 ఏమవుతుంది? 6 అవుతుంది. సో 6 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 6 సెంటీమీటర్స్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3x + y ≤ 4ను తృప్తిపరిచే బిందువు అన్నారు. 3x + y ≤ 4ని తృప్తిపరిచే బిందువు అని 4 ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో -1, -1 -1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 × -1 -3 ప్లస్ -1 < 4. సో -4 < 4. -4 < 4 ఇదే ట్రూ కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. అలాగే మిగతావి కూడా చూడండి. 3 × -1 -3 ప్లస్ 9 < 4. ఇది 6 < 4 ఇది రాంగ్ అవుతుంది. అలాగే 1, 2 తీసుకుంటే 3 + 2 < 4. ఇది 5 < 4 ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 0, 6 తీసుకుంటే 0 + 6 < 4 ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ 1 -1, -1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ s = 0, s1 = 0 వృత్తాల కేంద్రాలు వరుసగా C1 C2లు వ్యాసార్థాలు R1 R2 మరియు C1 C2ల మధ్య దూరము ఎలా ఉందో చూడండి. C1 C2 > R1 + R2 యొక్క సాపేక్ష స్థితి మరియు ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య ఎంత అన్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ చూడండి. C1 C2 > R1 + R2. C1 C2 అనేది R1 + R2 కంటే ఎక్కువగా ఉంటే ఆ వృత్తాలు అఖండిత వృత్తాలు అంటే ఖండించుకోవన్నమాట. సో ఖండించుకోనప్పుడు వాటికి 4 స్పర్శరేఖలు ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ C1 C2 > R1 + R2 అయితే ఆ వృత్తాలు ఖండించుకోవు. ఇలా మొత్తం మనం 4 స్పర్శరేఖలు గీయవచ్చు. అదే C1 C2 = R1 + R2 అయితే ఆ వృత్తాలు ఇలా బాహ్యంగా స్పృశించుకుంటాయి. అప్పుడు మనం 3 స్పర్శరేఖలు గీయవచ్చు. అలా కాకుండా R1 - R2 C1 C2 R1 + R2 ఇలా ఇచ్చినట్లయితే
అప్పుడు వృత్తాలు రెండు కూడా రెండు బిందువుల వద్ద ఖండించుకుంటాయి. అప్పుడు ఇలా రెండు స్పర్శ రేఖలు మనం గీయవచ్చు. C1 C2 ఈక్వల్ టు R1 మైనస్ R2 మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 ఇలా ఇచ్చినప్పుడు వృత్తాలు ఇలా అంతరంగా స్పృశించుకుంటాయి. అప్పుడు ఒకే ఒక్క స్పర్శ రేఖను మనం గీయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి C1 C2 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 అని ఇస్తే అప్పుడు ఏమైందంటే ఒక వృత్తం మరొక వృత్తంలో ఇమిడి ఉంటుంది, అంటే ఇలా ఉంటుందన్నమాట. అంటే అప్పుడు 0 ఒక్క స్పర్శరేఖ కూడా మనం గీయలేము అన్నమాట. నెక్స్ట్ వన్, వృత్తము x² + y² - 2x - 10y + 1 = 0, x - 2y + 7 = 0 రేఖపై ఏర్పరిచే జా మధ్య బిందువు అని అడిగారు. చూడండి, ఇక్కడ ఇచ్చిన సర్కిల్ అనేది మనకి x² + y² - 2x - 10y + 1 = 0. అలాగే ఇచ్చినటువంటి జా x - 2y + 7 = 0. ఇక్కడ సర్కిల్ ఇలా ఉందనుకోండి. ఈ సర్కిల్ని ఇలా కార్డ్ ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది 2 పాయింట్స్ వద్ద. ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అయితే దీని యొక్క మిడ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు, x² + y² + 2gx + 2fy + c = 0. ఇక్కడ సెంటర్ అంటే ఏమైంది, -g, -f అవుతుంది. సో ఇక్కడ 2gx 2g ప్లేస్లో ఏముంది, 2g = -2 ఉంది, అంటే g వాల్యూ -1 అవుతుంది. అలాగే 2f = -10, అంటే f = -5 అవుతుంది. అంటే సెంటర్ ఏమవుతుంది చూడండి, -g కదా, -1 -f కదా, -5. సో -1 1 అవుతుంది, -5 5 అవుతుంది. అంటే సెంటర్ 1, 5 అవుతుంది. చూడండి, ఈ సిని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోండి. ఈ లైన్ ఇక్కడ ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. సెంటర్ నుంచి కార్డ్కి జాయిన్ చేసే లైన్ ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు x - 2y + 7 = 0 అని. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ అనేది h, k అవుతుంది. సో ఇప్పుడు హెచ్కి ఫార్ములా ఏమవుతుందంటే -a × ax1 + by1 + c/a² + b² + x1 అవుతుంది. అలాగే k ఇక్కడ సేమ్ -a ప్లేస్లో b వస్తుంది, ax1 + by1 + c/a² + b² + y1 అవుతుంది. x1 ప్లేస్లో y1 వస్తుంది. చూడండి, ఇక్కడ 1, 5ని x1 y1 అని చెప్పి అనుకోండి. సెంటర్ నుంచి కనుక్కోవాలి కాబట్టి మనకి x - 2y + 7 = 0 ఇచ్చారు కాబట్టి a 1 అవుతుంది, b -2, c వచ్చేసి 7 అవుతుంది. చూడండి, h వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. h వాల్యూ -a అంటే ఎంతమ్మా, 1 -1 × ax1 అంటే 1 × 1 + by1 అంటే -2 × y1 వచ్చేసి 5 + c వచ్చేసి 7 a² + b², a² + b² అంటే 1² + -2² x1 వచ్చేసి 1 అన్నమాట. సో ఇక్కడ -1 ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే అంటే 1 × 1 1 1 + 7 8 8 - 10 -2 -2/5 అవుతుంది +1. ఇక్కడ -1 × -2/5 2/5 + 1 అవుతుంది. 2/5 + 1 అంటే 2 + 5/5 అంటే 7/5 వస్తుంది. సో h వాల్యూ 7/5 వచ్చింది. k వాల్యూ ఏమవుతుంది, kలో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. b అంటే ఎంత, -2 -2 -2 చూడండి, -2 ax1 + by1 + c/a² + b², ఈ వాల్యూ వరకు -2/5 వచ్చింది.
సో -2/5 రాయండి. ప్లస్ y1 అంటే 5. సో చూడండి -2 ప్లస్ 2 2 ఇంటూ -2 -4 -4/5 ప్లస్ 5 ఎల్సిఎం 5 -4 ప్లస్ 25 అంటే 21/5 వస్తుంది. కే వాల్యూ 21/5, అలాగే కే వాల్యూ వచ్చేసి 21/5, హెచ్ వాల్యూ వచ్చేసి 7/5 7/5 21/5. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.